బైక్ అయితే రెంట్కి తీసుకున్నాక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు కూర్గ్లో కోల్డ్ కాఫీ. రండి. సో మేము బుక్ చేసిన హోమ్ స్టే ఇదే. తిరిపోయింది వ్యూ పాయింట్ ఇక్కడ. ఇది మేము bookings.com నుంచి బుక్ చేసాం. సరే ఎలా ఉంది హోమ్ స్టే? మీరు కూడా కావాలితే బుక్ చేసుకోండి ఇఫ్ యు ఆర్ విజిటింగ్ కూర్గ్. హోమ్ స్టే పేరు వచ్చేసి కూర్గ్ మిస్. మేమైతే రూమ్ చెకింగ్ చేస్తాం. ఇప్పుడు బైక్ రెంటల్స్ ఎక్కడ ఉన్నాయని వెతుకుతున్నాం. వన్స్ బైక్ రెంటల్ తీసుకున్నాక వీఆర్ ప్లానింగ్ టు గో అబ్బే వాటర్ ఫాల్స్ ఫస్ట్. నిన్నటి వరకు చాలా సన్నీగా ఉందంట ఈ ప్లేస్. ఈ రోజు నుంచి కొంచెం ఫాగ్ ఎక్కువైంది. ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. తిరిగిపోయింది ఇక్కడ. కొనుక్కొచ్చేస్తుంది భయ్యా. చింటూ వద్దు అక్కడే ఉన్నావు. అది ఆడు బిస్కెట్ పెడతాడు. వెదర్ అయితే ఇక్కడ మామూలుగా లేదు కదా. ఇప్పుడు టైము 3:30 అయింది మధ్యాహ్నం. చుట్టూ వెదర్ చూస్తుంటే ఎలా ఉందంటే ఎర్లీ మార్నింగ్ 6 అయినట్టు ఉంది. అంత బాగుంది ప్లేస్ ఇక్కడ. వన్ కిలోమీటర్ నడిచాం కానీ ఇంకా బైక్ రెంటల్ షాప్ ఎక్కడ ఉందో కనబడలేదు. స్టిల్ వీఆర్ సర్చింగ్ ఫర్ దట్. ఇంకా మేము ఫుడ్ కూడా ఏం తినలేదు. ఫస్ట్ అయితే ప్లేస్ కవర్ చేసి వచ్చి అప్పుడు తిందాం అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ టైం సరిపోదు మాకు. బిర్యానీ స్పైసెస్ స్మెల్ మామూలుగా రావట్లేదు కదా. బైక్స్ అయితే తీసుకున్నాక వన్స్ అన్నీ చెక్ చేసుకోండి. స్క్రాచెస్ గట్రా ఏమన్నా ఉంటే మళ్ళీ అన్నీ మీ మీద వేస్తారు ఫైన్స్. ఇప్పుడే ఒక బైక్ రెంటల్ షాప్ దొరికింది బట్ అది క్లోజ్ చేశారు. కాల్ చేసాం వాళ్ళకి. యూఆర్ వెయిటింగ్. 25 బైక్ రెంటల్స్ కోసం అని వెళ్తే వాడు 24 hours ఇస్తాడంట. 24 hours $800 చెప్పాడు. 800. మాకు 800కి 24 hours వద్దు, జస్ట్ ఈరోజు నైట్ 8 వరకు తీసుకుంటామంటే 600 ఇమ్మన్నాడు. ఎందుకని చెప్పి నీట్గా ఆటో మాట్లాడుకున్నాం. ఆటో అయినా 500కి తీసుకు 2 ఆటోస్ పెట్టుకున్నాం. 500కి అప్ అండ్ డౌన్. ఇప్పటిదాకా బైక్స్ జీప్స్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేసాం. ఫస్ట్ టైం ఆటోలో ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇట్ వాజ్ వెరీ నైస్ యార్. యాక్చువల్లీ ఇది గ్లాస్ బ్రిడ్జ్. అక్కడ ఎండ వచ్చింది. ఎండ వచ్చింది ఇప్పుడే. అదృష్టవంతం. రాజా సీట్ ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాం. ప్రస్తుతానికి అంతే చిన్న సిగరెట్ ఎండ వచ్చింది. వీ వాంట్ రియల్లీ ఎక్స్పీరియన్స్ సన్సెట్ అట్ రాజా సీ. పదండ్రా. టైం ఇప్పుడు 4:45 అయింది. అబ్బే వాటర్ ఫాల్స్కి ఇప్పుడే వచ్చాం మేము. అవును సైడ్ అయ్యి రకరకాలుగా వస్తున్నాయి. అయిరా పెట్లు ఉంటాయి కదా చిన్న చిన్న పురుగులు, బగ్స్. కానీ ఇక్కడ ఒకటే మైనస్ ఏంటంటే మనం దిగడానికి ఉండదు వాటర్లోకి. వెల్కమ్ టు అబ్బే వాటర్ ఫాల్స్. మనం దగ్గరికి వచ్చేసాం. సాహసం అనే చెప్పాలి ఇంత కిందకి వచ్చినప్పుడు. వీడియో వేస్తాను రా. సో ఇలాగా తడుచుకుంటూ వెళ్ళిపోయాం. ట్రైన్ పెరిగిపోతుంది. నా బ్యాగ్ ఏమో తడిచిపోతుంది. అందులో మైక్ గట్రా ఉన్నాయి. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. పవర్ బ్యాంక్ బయటకు తెద్దామంటే మళ్ళీ తడిచిపోద్దేమో అని భయంగా ఉంది. సో టైం అరౌండ్ 5:30 అవుతుంది. 5:45కి క్లోజ్ అంటే ఇది. ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. అది ఎక్కడికి అన్నది కొంచెం టైం బట్టి బయట వెదర్ బట్టి చెప్తాం. ఇందాక ఎండ వస్తుందని ఆనందపడ్డాం కదా, అందుకని వాన వస్తుంది. వర్షం వచ్చి కమ్మేసి కుమ్మేస్తుంది. కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది ఒకటి. ఓకే గైస్, సీ యూ ఇన్ అనదర్ ప్లేస్. ఇక్కడ జిప్ లైన్ యాక్టివిటీ కూడా ఉంది. వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. ఏం కనబడతలేదు కళ్ళకి అసలు. ఇక్కడ ఇప్పుడే అబ్బే ఫాల్ నుంచి రూమ్కి వచ్చేసాము డైరెక్ట్గానే. ఆటో వాళ్ళకి మాకు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. వెళ్ళేటప్పుడు 2 ఆటోలు లైక్ $250 చెప్పాడు అప్ అండ్ డౌన్ తీసుకురావడానికి. వెయిటింగ్ టైం అన్ని వెయిటింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి. సో మేము అప్పుడే డౌట్ వచ్చింది, ఈడేంటి అటు తక్కువ చెప్తున్నాడు ఏంటని డౌట్ వచ్చింది. బట్ దింపేసినాక
ఈ చాటకి 500 అడిగాడు 7 మెంబర్స్కి. ఇంకేం చేస్తాం, ఇక్కడ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వచ్చేటప్పుడు. వచ్చాము జస్ట్ అబ్బే వాటర్ ఫాల్స్ ఒకటే చూసాం. ఇప్పుడు అన్నీ క్లోజ్, 6 అయిపోయింది టైము. వెదర్ కూడా చూడండి, అసలు బిల్డింగ్లు కూడా ఏం కనబడతలేదు అక్కడ. ఎర్లీ మార్నింగ్ 4కి ఇక్కడ నుంచి మండలపట్టి వెళ్తాము. చేశాక నాకు తెలిసి అది 2500 ఉంటుంది మండలపట్టికి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఓంకారేశ్వర స్వామి టెంపుల్కి. వర్షం చాలా ఘోరంగా పడుతుంది, స్నానం చేసాం, తడిచిపోయాం. అది 8 క్లోజ్ అంట, ఇంకొక 30 మినిట్స్ టైం ఉంది. ఇందాక ఆటో ఓడేసిన దెబ్బకి సో కాసేపు వాక్ చేసి కవర్ చేద్దామని వాకింగ్లో వెళ్తున్నాం. మిత్రులారా, వేగం పెంచండి, మనకి సమయం లేదు. టెంపుల్కి వెళ్ళడం చాలా కష్టం. రోడ్లు ఎలా ఉన్నాయంటే మామూలుగా లేవు కదా, ఎందుకే అంటారు. ఆల్వేస్ డోంట్ బ్లైండ్లీ ఫాలో గూగుల్ మ్యాప్స్. మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చేసాం. టెంపుల్ ఓపెన్ ఉందో లేదో తెలియదు ఇంకానే, సో వీ నీడ్ టు చెక్. ఓంకారేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఓకే, లోపలికి ఎంటర్ అవుతున్నాం. టెంపుల్ క్లోజ్ అయిపోద్ది అనుకున్నాము, బట్ దర్శనం అయితే అయ్యింది. మేము వచ్చేసరికి టెంపుల్ ఓపెనే ఉంది, ఎవరూ లేరు, మొత్తం ఖాళీగా ఉంది. దర్శనం అయితే చాలా బాగా అయింది. పంతులు గారు ప్రసాదం కూడా ఇచ్చారు. నడిచినందుకు ఫలితం ఉంది. తినాలి, మార్నింగ్ నుంచి ఏం తినలేదు అసలు. కనీసం ఇప్పుడు టిఫిన్ చేసి వెళ్తాము. లోపలికి అయితే ఫోటోగ్రఫీ అలా లేదు. ఈరోజు గణేష్ చతుర్థి కాబట్టి వినాయక దర్శనం కూడా చేసుకున్నాం ఇప్పుడే. ఊర్లో ఉంటే మనం కూడా ఇలాగే. ఉడిపిలో ఫుడ్ పార్సిల్ చేయించుకున్నాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళి నీట్గా తినేయడమే. ఫుల్గా ఆకలేస్తుంది అసలు.